హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు ఎండుమిరకాయలు టమాటాలతో పచ్చడి ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. 10-15 కాయలు ఎండుమిరపకాయలు, 8 టమాటా, ఒక ఎల్లిపాయ గడ్డ, నిమ్మకాయ సైజంత చింతపండు, 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు. ఫస్ట్ వీటిని ఎండుమిరపకాయలని నూనె వేసి ధనియాలను జీలకర్ర వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ పొడుగ్గా ముక్కలు కోసుకొని మెంతులు, ఈ కరివేపాకు వేసుకొని నూనె వేసి మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే ఇది 20 రోజులన్నా పచ్చడి టేస్ట్గా ఉంటుంది, వాసన రాకుండా. తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. నూనె వేడెక్కింది, ఎండుమిరకాయలు వేయించుకోవాలి. ఇలా దారగా వేయించుకోవాలి. వేగిని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కోసి పెట్టిన టమాటా, కోసి పెట్టుకున్న టమాటా అంతే, కరివేపాకు, చింతపండు, ఎల్లిపాయలు కూడా ఈ నూనెలోనే ఈ టమాటాలు అమ్మటి మగ్గితే రుచికరంగా ఉంటుంది. పచ్చడి 20 రోజుల దాకా చెడిపోదన్నమాట, బాగుంటుంది. దీంట్లో పెద్ద ఉల్లిపాయ వేయకూడదు, స్మెల్ వచ్చింది. కొత్తిమీర కూడా వేయకూడదు. ఓన్లీ కరివేపాకు, ఎల్లిపాయ, చింతపండు, ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఒక 20 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. టమాటాలు మగ్గిన చూద్దాం. ఇలా మగ్గించుకొని దీంట్లో సరిపోయినంత ఉప్పు, 2 చెంచాలు ఉప్పు కూడా వేస్తున్నాను, కల్లుప్పు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను రోట్లో నూరి చూపిస్తాను. బాగుంటుంది. రోట్లో మిక్సీలో వేసుకోకూడదు, రోట్లోనే నూరుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. టమాటాలు మగ్గినాయి చూద్దాం. చాలా బాగా మగ్గినాయి. దీంట్లో సరిపడంత ఉప్పు కూడా వేసుకుందాం. మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు, లేకపోతే రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా రుచికరంగా కూడా బాగుంటుంది. ఇలాగా తయారు చేసుకోవాలి. నేనైతే రోట్లో నూరబోతున్నాను, చూడండి. ఇది రోట్లో వేసి రెడీ చేస్తున్నాను. కొంచెం ఉప్పు చెంచా, ఆల్రెడీ టమాటాలలో వేసి మగ్గించాం కనుక కొంచెమే వేసుకోవాలి. ఇలా రోట్లో నూరించుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మళ్ళీ నిల్వ ఉండదు పచ్చడి. ఓన్లీ ముందు ఎండుమిరకాయలు పొడిలాగా చేసుకుని ఈ నూనెలో మగ్గించుకున్న టమాటా వేసి నూరి తిరగమాత పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగో మళ్ళీ 10 ఎల్లిపాయలు, మళ్ళీ తిరగమాతలో కూడా 10 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరకాయలు, మళ్ళీ 10 మెంతులు, కొంచెం మెంతులు, పోపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగా వేగింది పప్పు. ఇందులో రోట్లో నూరిన పచ్చడి ఎల్లిపాయలు కూడా కలిపి మళ్ళీ ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి కరివేపాకేసి మళ్ళీ పోపు పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.